మీ జీవితంలో ఎన్నో ఆదివారాలు వచ్చి వెళ్ళి ఉంటాయి. కానీ రాబోయే 2026 ఫిబ్రవరి 1వ తేదీన వచ్చే ఆదివారం సామాన్యమైంది కాదు. కాలం మనకు ఎప్పుడూ ఒకేలాంటి అవకాశాలను ఇవ్వదు. గ్రహాలన్నీ ఒకే వరుసలో నిలబడి మీ తలరాతను మార్చడానికి సిద్ధంగా ఉన్న అరుదైన సమయమిది. ఈ ఒక్కరోజున ఆకాశంలో జరిగే మార్పు మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టగలదని మీకు తెలుసా? తెలిసో తెలియకో ఈ ఒక్కరోజును మీరు వృధా చేసుకుంటే మళ్లీ ఇటువంటి అవకాశం కోసం పుష్కర కాలం ఆగాల్సి రావచ్చు. అసలు ఆ రోజు ఏం జరగబోతోంది? ఎందుకు అంతటి ప్రాముఖ్యత? అందరూ అనుకుంటారు ఇది కేవలం మాఘ పౌర్ణమి అని, నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని. కాని అసలు రహస్యం అక్కడ లేదు. శాస్త్రం బయటకి చెప్పని, సామాన్యుడికి అర్థంకాని ఒక గూఢమైన విషయం ఇందులో దాగి ఉంది. ఈరోజు మనం చెప్పుకోబోయేది మామూలు పూజల గురించి కాదు, తరతరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కష్టాల వెనుక ఉన్న అసలు కారణాన్ని, దాన్ని చల్లా చెదురుచేసే ఈ మహామాఘీ శక్తిని గురించి. బయట అందరూ చెప్పే పైపై మాటలు కాకుండా మన పూర్వీకులు దాచిన అసలు నిజాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. జాతకంలో దోషముందని కొందరు, కాలం కలిసి రాలేదని కొందరు బాధపడుతూనే ఉంటారు. కాని ఒక్క చిన్న మార్పు, అవును, కేవలం ఒక్క చిన్న ఆలోచన, ఒక్క చిన్న పని మీ జాతకాన్ని తిరగరాస్తుంది అంటే మీరు నమ్ముతారా? దైవం మనకు ఇచ్చే వరం ఎప్పుడూ నేరుగా రాదు, సమయం రూపంలో వస్తుంది. ఆ సమయమే ఈ ఫిబ్రవరి 1వ తేదీ. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు నిలబడటం లేదు? సంపాదించినదంతా నీళ్లనా ఎందుకు ఖర్చయిపోతోంది? దీనికి సమాధానం మీ ప్రయత్నంలో లోపం కాదు, మీరు గుర్తించలేకపోయిన ఒక అదృశ్య శక్తి. ఆ శక్తిని మీవైపు తిప్పుకునే మార్గం చివర్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాని అది తెలియాలంటే అసలు సమస్య ఎక్కడుందో ముందు తెలియాలి. నిశ్శబ్దం, ఒకే ఒక్క వాక్యం. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన యోగం. నిజం చెప్పండి, రాత్రి పడుకునేటప్పుడు మనశ్శాంతిగా నిద్రపట్టి ఎన్ని రోజులైంది? ఏదో తెలియని భయం, రేపు ఏమవుతుందోనన్న ఆందోళన, పిల్లల భవిష్యత్తు ఏమిటి, అప్పులు తీరేదెప్పుడు, అనారోగ్యాలు తగ్గేదెప్పుడు, ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతున్నారా? బయట ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం మదనపడుతున్నారా? మీరు ఒంటరివారు కాదు, మనలో చాలామంది పరిస్థితి ఇదే. కాని గమనించండి, మనం ఎంత కష్టపడ్డా ఫలితం దక్కడం లేదంటే మన కష్టాన్ని ఎవరో దోచుకుంటున్నారని కాదు, మనకు అందాల్సిన దైవానుగ్రహానికి ఏదో అడ్డుగా ఉందని అర్థం. నిశ్శబ్దం, గంభీరంగా. మీ శత్రువు మీ ఇంటి బయట లేడు, మీ ఇంట్లోనే మీ పూర్వ కర్మరూపంలో దాగి ఉన్నాడు. మనం చేసే పూజలు, వ్రతాలు ఫలితాన్ని ఇవ్వడానికి కారణం ఆ అడ్డుగోడే. ఆ గోడను బద్దలు కొట్టే ఆయుధంలాంటిదే ఈ మాఘపూర్ణిమ నాడు వచ్చే రవి పుష్యమి యోగం. ఇది సాధారణ రోజు కాదు. సూర్యుడు, చంద్రుడు, శనీశ్వరుడు, ఈ ముగ్గురూ అత్యంత శక్తివంతమైన గ్రహాలు ఒకే మాట మీదుకు వచ్చే రోజు. ఈ రోజున మీరు విడిచే ఒక్క నిట్టూర్పు కూడా పరమాత్మకు వినిపిస్తుంది. కానీ ఎలా? ఏం చెయ్యాలి? అత్యంత శక్తివంతంగా. ఈ ఒక్కరోజు సాక్షాత్తు ఆ దైవం మీ ఇంటి తలుపు తట్టి నీకేం కావాలి అని అడిగే రోజు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. 2026 ఫిబ్రవరి 1 ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వస్తోంది. పౌర్ణమి అంటే చంద్రుడికి ఇష్టమైన రోజు. మాఘమాసం అంటే పితృదేవతలకు, విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. అయితే ఇక్కడ అద్భుతమేమిటంటే ఈ పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం ఉండడం. పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు, శనికి తండ్రి సూర్యభగవానుడు. ఆదివారం ఆ రోజు సూర్యుడికి సంబంధించిన రోజు. ఎప్పుడైతే ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం వస్తుందో దాన్ని రవి పుష్యమి యోగం అంటారు. అంటే తండ్రి కొడుకులో ఇద్దరూ కలిసి దీవించే అరుదైన సమయం ఇది. మామూలుగా శని అంటే భయం, సూర్యుడు అంటే వేడి అనుకుంటాం. కాని ఈ రోజున వారిద్దరూ శాంతించి భక్తులకు సిరి సంపదలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. దీనికి తోడు మహామాఘి అంటే 12ఏళ్లకోసారి వచ్చే అద్భుత ఘట్టం. కుంభమేళా ఎంత పవిత్రమో ఈరోజు అంత పవిత్రం. ఇన్ని శక్తులు కలిసిన రోజున ప్రకృతిలో ఎంతో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఈ శక్తిని మనం సరిగ్గా వినియోగించుకుంటే మట్టి కూడా మాణిక్యం అవుతుంది. అసలు మనకు కష్టాలెందుకొస్తాయి? శాస్త్రమేం చెబుతోందంటే పితృదోషం ఉన్నవారికి ఏ పని తలపెట్టినా ఆటంకాలే. వివాహం ఆలస్యం అవడం,
సంతానం కలగకపోవడం, ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యాలు ఇవన్నీ మన పూర్వీకుల అసంతృప్తికి సంకేతాలు. మాఘ పౌర్ణమి నాడు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. ఇది పితృదేవతలకు సంబంధించిన సమయం. అందుకే ఈ రోజున మనం చేసే చిన్న పని మన పూర్వీకులను తృప్తిపరుస్తుంది. వారి ఆశీర్వాదం ఉంటే కొండంత కష్టం కూడా మంచులా కరిగిపోతుంది. ఈరోజు మీరు మీ మనసులో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని వదిలేసి కేవలం దైవచింతనతో ఉండాలి. ఈరోజు మీ నోటినుంచి వచ్చే మాట, మీ చేతినుంచి జరిగే దానం మీ కర్మను పూర్తిగా ప్రక్షాళన చేస్తాయి. మీ ఆలోచనా విధానం మారితేనే మీ జీవితం మారుతుంది. ఆ మార్పుకు నాంది పలికే రోజే ఈ మహామాఘి. మరి ఈ అద్భుతమైన రోజున మనం ఏం చెయ్యాలి? పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు చెయ్యనక్కర్లేదు. భగవంతుడు భావగ్రాహి. మీ మనసు నిర్మలంగా ఉంటే చాలు. ఇవిగోండి, ఈ 3 పనులు తప్పక చెయ్యండి. మొదటిది సూర్యారాధన. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసే నీటిలో కాస్త నల్ల నువ్వులు వేసుకుని తలస్నానం చెయ్యండి. తడిబట్టలతోనే సూర్యుడికి నమస్కారం చేస్తూ రాగిపాత్రతో నీటిని వదలండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, పితృదోషాలను పోగొడుతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రెండవది లక్ష్మీ కటాక్షం. రవిపుష్యమినాడు బంగారం కొనలేకపోయినా పర్లేదు. లక్ష్మీదేవికిష్టమైన గల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు మరియు పసుపు కొమ్ములు ఇంటికి తీసుకురండి. ఆ ఉప్పును ఒక పింగాణీ పాత్రలో పోసి వంటగదిలో ఈశాన్యమూల పెట్టండి. ఇది మీ ఇంట్లో డబ్బు నిలబడేలా చేస్తుంది, దారిద్ర్యాన్ని పారద్రోలుతుంది. మూడవది దానం. మాఘం అంటేనే దానం అని అర్థం. మీ శక్తి మేరకు పేదవారికి అన్నదానం చేయండి. ముఖ్యంగా నువ్వులు, బెల్లం కలిపి దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నవారికి ఇది గొప్ప ఊరాటనిస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ ఆదినారాయణుణ్ణి స్మరించుకోండి. సూర్యకాంతిలో మెరిసే ఆ విష్ణు తేజాన్ని దర్శించండి. మనసా, వాచా, కర్మణా మీరు చేసిన తప్పులను మన్నించమని వేడుకోండి. ఈ మహామాఘీ పర్వదినాన మీ కష్టాలన్నీ ఆ పవిత్ర నదీజలాల్లో కొట్టుకుపోవాలి. మీ ఇల్లు సిరి సంపదలతో, ఆనందంతో కళకళలాడాలి. ఆ లక్ష్మీనారాయణుల చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. నమ్మకం ఉంచండి. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయం అయ్యాక పారిపోక తప్పదు. మీ జీవితంలో కూడా వెలుగులు వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఫిబ్రవరి 1, 2026 ఈ తేదీని మర్చిపోకండి. ఇది కేవలం క్యాలెండర్లో మారిన రోజు కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే రోజు. ఈ సమాచారాన్ని కేవలం వినడమే కాదు, ఆచరించండి. మీ జీవితంలో జరిగే మార్పును మీరే గమనిస్తారు. ఈ విషయం మీకు నచ్చితే, ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే ఆదరించండి, లైక్ చేయండి, మీ ఆప్తులకు పంచిపెట్టండి, షేర్ చేయండి. మీరు ఈ పరిహారాలు పాటించబోతున్నట్లయితే కింద ఓం నమో నారాయణాయ అని వ్రాయండి. ఆ భగవంతుడి నామస్మరణతోనే మన విజయం మొదలవుతుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన కుటుంబంలో సభ్యులుగా చేరండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.